శ్రీ గురుభ్యో నమః. ఈ వేదిక శంకర జయంతి ఉత్సవ సభగా కనిపిస్తోంది. పెద్దలు, ప్రాచార్యులు, మహామహోపాధ్యాయులు, ఆంధ్ర భాషాభూషణులు బ్రహ్మశ్రీ డాక్టర్ సలాక రఘునాథ శర్మ గారి గంభీరమైన, సున్నితంగా మాట్లాడిన, చురకత్తులతో చొప్పించినటువంటి అద్భుతమైన ప్రసంగ ధారతో చాలామందిని భావోద్వేగాన్ని, ఆలోచనను, ధర్మాచరణను కలిగించే విధంగా వారి ప్రసంగం అద్భుతంగా సాగింది. ఇంకా ఈ సభను నిర్వహిస్తున్న మాన్యులు, పెద్దలు వేదానికి పర్యాయ పదంగా వైదిక ధర్మ పరివ్యాప్తానికి, పునరుద్ధరణకి దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న గురువుగారు డాక్టర్ రాయమెళ్ళ అవధాని గారు, అమ్మగారు ఇదుషీమణి అనంతలక్ష్మి అమ్మగారు, పెద్దలు ఇవాళ యువతను ధర్మపథంలో ముందుంచడానికి అవిరళ కృషి సరుపుతున్న శ్రీ మదన్ గుప్తా గారు, అదేవిధంగా శ్రీ చలపతి శర్మ గారు, ఘనపాఠి గారు, గురువులు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ శతాబ్దంలో మనం ఎదుర్కొన్న ఘోర కలి కరోనా మహమ్మారి. ఎందుకో చాలామంది పెద్దవాళ్లను తీసుకువెళ్ళినా, కొంత ఇబ్బందులు కలిగించిన, కొంత బాధ్యతను తెలియజెప్పింది కరోనా. ఆత్మీయత, అనుబంధాలు, శుచి, శుభ్రత, మడి, దేవుడు, నా జీవితం ఏంటి, ఉన్నంతలో ఏమి చెయ్యాలి, ఇవన్నీ కూడా కరోనా ఒక పాఠంగా నేర్పించింది. కరోనా లేకుంటే ఇంకా మనం ఎంత పెట్టరేగిపోయే వాళ్ళమా అని కూడా కరోనాను చూసిన వాళ్ళము 10-20 ఏళ్ల తర్వాత అనుకునే వీలు కూడా ఉంది. నాకు అనిపిస్తుంది 4-5 తారీఖుల్లో ఆ కరోనా మహమ్మారి మరో రూపంలో మన మీద ప్రసరించిందా? ఎందుకు ఆదిశంకరులను ఈ తరం, వచ్చే తరం అందరం కొంత మర్చిపోతున్నాము. ఆ మర్చిపోయే తరానికి ఆదిశంకరుల వైభవాన్ని, శంకర విజయాన్ని పరిపూర్ణంగా తెలియజెప్పడానికి ఆ మహమ్మారే ఒకరిలో పరకాయ ప్రవేశం చేసి అలా మాట్లాడించి మనందరి చేత ఈ విధమైన సభలు చేయిస్తుందా, అది మన మంచికేనా అని కూడా సానుకూల ఆలోచనతో చేస్తే కనిపించే విషయం. గురువుగారు చెప్పినట్టుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో కొస ప్రాణాలతో ఉన్నటువంటి ఒక రోగి ఇక ఏమీ చేయలేరు, అతని శరీరం ఛిద్రమైపోయింది, అవయవాలేవి పనిచేయడం లేదు, పూర్తిగా అవసాన స్థితిలో, ఇక క్షణాలు అన్నట్టుగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఒక అద్భుత శక్తి లేదా వైద్యుడే ఒక భగవత్ రూపంలో వచ్చి రక్షించి, బతికించి అతన్ని సాధారణ మనిషిగా చేస్తే ఎలా మనం ఆ గొప్పతనాన్ని ఊహించుకుంటామో, సనాతన భారతీయ ధర్మం శుష్కి శల్యమై ఇతర మతాలు పెట్టరేగిపోతూ అవైదిక పాషండ మతాలతో సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి తరుణంలో పరమేశ్వరుడే శంకరుని రూపంలో వచ్చి అలాంటి ఐసీలో ఉన్న రోగి స్థితిలో ఉన్న సనాతన ధర్మాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా డాక్టర్ చేసినట్లుగా ఆదిశంకరులు ఈ మతాన్ని ఆ విధంగా పరివ్యాప్తం చేసి మళ్ళీ సనాతన వైభవాన్ని, పునర్వైభవాన్ని కల్పించారు. అది కథ, చరిత్ర. అలా
గురువుగారు అన్నారు, చాలా ఈ మధ్య కూడా అనుకుంటున్నాం మనము, ఈ ప్రస్తావన ఈ వివాదం రాకముందు కూడా, ఆదిశంకరులే లేకుంటే అనే ఒక ప్రశ్నతో విద్యార్థులకు వాళ్లకు ఏదైనా వక్తృత్వ పోటో వ్యాసరచన పోటో ఇస్తే ఎలాంటి సమాధానాలు ఎలాంటి వ్యాసాలు వస్తాయనుకుంటే, చాలామంది కొద్ది ఆలోచనాపరులు వాళ్ళ భావాలను చెప్పింది ఏంటంటే, శంకరుల గొప్పతనాన్ని తెలుసుకొని ఓ సిరియానా, ఓ ఆఫ్ఘనిస్తానా, ఓ బంగ్లాదేశా, ఓ బర్మానా, ఓ శ్రీలంకనా, ఇవన్నిట్లలో సనాతన ధర్మం అఖండ భారతావనిగా నడయాడిన ప్రాంతమే, ఒక్క భారతదేశమే ఇవాళ సనాతన ధర్మం యొక్క ప్రపంచమంతా మన వైపు దృష్టి సారించే విధంగా ఆ వైభవం జగజ్జయమానంగా ఎలా వెలుగుతుంది, పక్క దేశాలు కూడా సనాతన భారతీయ అఖండ భారతావనిలో ఉన్న ఆ దేశాల పరిస్థితి ఏంటి అంటే, ఈ వైభవానికి కారణం ఆదిశంకరులు పెట్టిన మనకు భిక్ష మాత్రమే. ఆదిశంకరులు లేకుంటే ఆ దేశాలు ఎలా ఉండేవో మనము కూడా అలాంటి స్థితిని ఎదుర్కొనే వాళ్ళం. అలాంటి భారతదేశంలో ఆదిశంకర భగవత్పాదులు కాలడిలో జన్మించి మధ్యప్రదేశ్, ప్రస్తుత మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో, మాంధాత పర్వతాల్లో, నర్మదా నది ఒడ్డున గోవింద భగవత్పాదుల వద్ద గురుతః శిష్య స్వీకారం చేసుకొని సకల వేదాంగాలు శాస్త్రాలు నేర్చుకుని భారతదేశమంతా పర్యటించి నలుగురు శిష్యులు, మహాశిష్యులు, మండలమిశ్రుడి కథ ఇప్పుడే గురుగారు చెప్పారు. అలాంటి గొప్పనైనటువంటి తనను ఎదుర్కొని తన సామర్థ్యానికి ధీటైనటువంటి శిష్యులను తయారు చేసుకొని దేశమంతా పర్యటిస్తూ అనేక గ్రంథాలను, అనేక స్తోత్రాలను రచించి, భాష్యాలను రచించి, ప్రకరణ స్తోత్ర భాష్యాలను మనకు అందించి, అంతేకాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా శైవ వైష్ణవ మరే ఇతర మతాల వాళ్లతో అంతర్గత ఘర్షణలు ఈ ధర్మంలో రాకూడదని చెప్పి షణ్మతాల సారం ఒకటే అని షణ్మత స్థాపనాచార్యులై వారన్నట్టుగా పంచాయతన పూజా విధానాన్ని మనకు అందించి శివుడు కేశవుడు ఒక్కడే అనేటువంటి సారాన్ని మనలో కల్పించి, ఇంకా సరిపోదు, ఈ భారతదేశంలో ఇంకో 1000 ఏళ్ళైనా 1500 ఏళ్ళైనా 2000 ఏళ్ళైనా ఆచంద్ర తారార్కం ఈ ధర్మం ఇలానే నిలబడాలి, ఛిద్రం కాకూడదని ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, పశ్చిమాన పూరి, పశ్చిమాన ద్వారకా, తూర్పున పూరి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి తనతో ధీటైనటువంటి శిష్యులను ఆ ప్రథమ ఆచార్యులుగా ఏర్పాటు చేసి ఆ పరంపర ఆచంద్ర తారార్కం వారి యొక్క ఆ పరిగణలో ధర్మ ప్రచారం, ధర్మాన్ని పరివ్యాప్తం చేయగలిగిన ఒక గొప్పనైన పెట్టని కోటగూడ లాంటి ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేశారని సామాన్యుడిని అడిగిన శంకరుల వృత్తాంతాన్ని 4 విధాలుగా 4 మాటల్లో చెప్తారు, అందరికీ తెలిసిన విషయం. ఇది 1000 ఏళ్లుగా ఎవరు ఉపన్యాసం చెప్పినా, అది వైష్ణవులు చెప్పినా, శైవులు చెప్పినా, మధ్వలు చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఇదే ఆదిశంకరుల యొక్క భగవత్పాదుల యొక్క జీవిత చరిత్ర వారందరికీ ఆయా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. ఇది అసలు విషయమైతే, ఈ మధ్యకాలంలో గురువుగారు కూడా చెప్పినట్టుగా ఇతర మతాల వాళ్ళందరూ కూడా భారతదేశంలో తురుష్కులు అనేక దాడులు చేసి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి, మన వైదిక సాహిత్యాన్ని దగ్ధం చేసి, మన విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి, వేద పండితులను లేకుండా చేసి, ఆలయాలను కూల్చివేసి, ధర్మానికి ఆనవాళ్లు లేకుండా ప్రయత్నాలు చేసినా దాన్ని అధిగమించి మనం విజయం సాధించాం. శంకరుల యొక్క మార్గం వల్ల, శంకరులు అందించిన వారసత్వం వల్ల. మళ్ళీ ఇంకో మతం వాళ్ళు వచ్చి వ్యాపారం కోసం వచ్చి 400 ఏళ్ళు మన దేశాన్ని
నానా విధాలుగా వాళ్ళ మతాన్ని చొప్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి మన సంస్కృతిలో వారు వచ్చి మన సంస్కృతాన్ని మన సాహిత్యాన్ని తెలుసుకొని వక్ర భాష్యాలు చెప్తూ పుస్తకాలు రాస్తూ అనేక విధాల ప్రచారాలు చేసినా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసిన అందులోనూ విజయం సాధించి ఇవాళ భారతదేశం విశ్వగురు స్థానంలో సనాతన ధర్మమే పరమావధి, ప్రపంచమంతా సనాతన ధర్మం ఆనవాళ్లే ఉండేవి, సనాతన ధర్మానికి మించిన ధర్మమే లేదు, ఇది ఒక సజీవ వాహిని అని మనమంతా ప్రపంచవ్యాప్తంగా నిరూపించుకుంటున్న తరుణంలో వాళ్లకు అన్ని మార్గాలు ప్రయత్నాలు చేసి చివరి మార్గంగా, ఇది చివరిదే కాదు ఇంతకుముందు కూడా జరిగాయి, హిందూ ధర్మాన్ని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి, సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేయాలంటే చిన్నాభిన్నం చేయాలంటే ఏం చేయాలి, భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వర్గం ఎవరు, దీన్ని పరివ్యాప్తం చేస్తున్న వాళ్ళు ఎవరు, ఒకటి ఆశ్రమాలు, పీఠాలు, స్వామీజీలు, అదేవిధంగా సదాచార సంపన్నులైనటువంటి ఒక బ్రాహ్మణ వర్గం. వారు స్మార్తులైనా శైవులైనా మధ్వలైనా వైష్ణవులైనా ఎవరైనా ఈ బ్రాహ్మణ వర్గం. ఈ బ్రాహ్మణ వర్గాన్ని కనుక మనం తూలనాడితే మిగతా వాళ్ళని ఎవరైనా ఏం పెద్ద పట్టించుకోరు కదండి, భారత్ మాతాకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, అంతవరకే. కానీ బ్రాహ్మణ జాతిని కనుక మనం దెబ్బ కొడితే వేదం లేదు, ధర్మం లేదు, ఆలయాలు లేవు, మెల్లమెల్లగా ఈ దేశాన్ని ఎప్పటికైనా జయించవచ్చు అని ఆ కుట్రలు అనాదిగా సాగుతూనే ఉన్నాయి, పెట్టరేగిపోతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక పరమహంస పరివ్రాజకులు కాషాయం ధరించి సమాజోద్ధరణ కోసం నేను పనిచేస్తున్నానని చెప్పి కొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది, మరికొద్ది నెల రోజుల్లో శంకర జయంతి వస్తుంది అన్న తరుణంలో ఈ భారతదేశం యొక్క రూపురేఖలను మార్చి సనాతన ధర్మం అచంద్రతారకంగా నిలబడేలా చేశారు అని అందరూ చెబుతున్న తరుణంలో అలాంటి ఆదిశంకరుల ప్రస్తావన చేసి వారు ఆమ్నాయ పీఠాలే స్థాపించలేదు. ఆమ్నాయ పీఠాలు స్థాపించింది విద్యారణ్యులు. కొన్ని వందల ఏళ్ల తర్వాత శృంగేరి పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులైన విద్యారణ్యులే ఈ ఆమ్నాయ పీఠాలను స్థాపించారు అని అప్రస్తుతమైనటువంటి, అసందర్భమైనటువంటి, అవసరం లేని, నేను నా అసత్యమైన, కఠోరాసత్యమైన, నేను నా పక్కింటి వాళ్ళ గురించి నేను మాట్లాడినట్టు అవుతుంది. ఏమీ తెలియని విషయం. ఇంత ఘోరంగా మాట్లాడమే కాదు, అనేక మందిని ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తుంటే, ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదంటే మొత్తం శంకరులను సమూలంగా జీవిత చరిత్రనే మార్చినట్లు, వక్రీకరించినట్లు, శంకర విజయానికే వక్రభాష్యం చెప్పినట్లు. అలాంటి ధైర్యం చేసి మిగతా మతాల వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తున్నారో అంతకన్నా ఘోరమైన దాడి ఇది భారత సనాతన ధర్మ చరిత్ర ప్రస్థానంలో. అది తెలుసుకోకుండా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు 50 మంది శంకర సాంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు, ఒక్కర శంకర సాంప్రదాయమే కాదు, వైష్ణవులలో కూడా అటు తమిళనాడు మెల్కోటే, అదేవిధంగా శ్రీరంగం, ఉత్తరాదిన ఉన్న సంప్రదాయం వాళ్ళు కూడా చాలామంది మాట్లాడాను. కాశీలో కూడా చాలామంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, వైష్ణవ పండితులు. నేను తరచుగా మా బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాలకు భవనం నిర్మాణం చేస్తున్నాం. ఈ మధ్య నేను చాలామంది పరిచయం ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాను. అదేం మాటనయ్యా, మేము శంకర జయంతిని చేస్తాం, శంకరుల జయంతి రోజు శంకరులను కొలుస్తాం, ఎక్కడ ఉన్నా కూడా వారి ఫోటోతో కార్యక్రమాలు ఆరంభించుకుంటాం, ఇంకొంతమంది అయితే త్రిమదాచార్యులతో కార్యక్రమాలు చేసుకుంటాం. ఏనాడు శంకరుల జీవితంలో వారు భారతదేశం అంతా కూడా పర్యటించడం, వారు అనేక గ్రంథాలు, స్తోత్రాలు, భాష్యాలు అందించడం, చతురామ్నాయ పీఠాలను స్థాపించడం, పంచాయతన పూజా విధానం చేయడం, ఇవన్నీ మేము చెబుతూ ఉంటాము. అదని లేదని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంతకన్నా మూర్ఖులు, అంతకన్నా జ్ఞానం లేని వాళ్ళు లేరు అని వాళ్ళు చెప్పిన మాట సుమా, నేను చెప్పట్లేదు.
ఇప్పుడు ఉదాహరణ ఉందండి, అంటే పామరులకు తెలియజేసే విధంగా. ఇంతకుముందు కూడా నేను 6వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు సాయంత్రం శృంగేరి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడే ఈ వైరల్ ఏదో ఒక టీవీ ఛానల్లో వస్తే 3.5 నిమిషాల వైరల్ నాకు ఒక 100 మంది పంపించారు. ఇది బాధపడుతూనే వెళ్ళగానే శృంగేరిలో స్వామివారికి వెళ్ళగానే చెప్పారు, స్వామి మీతో మేము విన్నవించుకోవాల్సిన విషయాలు ఉన్నాయనగానే పొద్దున్నే సమయం ఇచ్చారు. నాకు ఆగలేదండి, స్వయంగా వీడియో వారికి చూపించాను. ఒక్క చిరునవ్వు నవ్వి వారు ఏం మాట్లాడకుండా ఉన్నారు. స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు, ఏది మీకు ధర్మమో ఆ ధర్మ మార్గంగా వెళ్ళండి అన్నారు. వెంటనే నేను అక్కడికి శంకరగిరికి వెళ్ళాను. అక్కడ నిలువెత్తు సువర్ణ భారతీర్థ స్వామి వారు సన్యాసాశ్రమం తీసుకుని 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ గుర్తుగా ఆదిశంకరుల కొండ మీద, శంకరగిరి అనే కొండ మీద 108 అడుగుల రాతి విగ్రహంతో ఆదిశంకరుల విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ మరొక 4 విగ్రహాలు, 4 ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన గురువుల ఫోటోలు విగ్రహాలను పెట్టారు. అక్కడే అదే రోజు సాయంత్రం 7వ తేదీ ఉదయం 7వ తేదీ సాయంత్రం నేను ఈ వీడియో చేశాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు అడిగాను, వారి అనుగ్రహం, ఈ ధర్మ మార్గంలో మీరు వెళ్ళండి అనే మాట అన్నారు. ఇక్కడికి వచ్చి శంకర విజయం అనేది సభను త్యాగరాయ గాన సభలో ఏర్పాటు చేశాం. అమ్మగారు అనంతలక్ష్మి గారితో పాటుగా శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారితో పాటుగా చాలామంది పెద్దలు ఆ రోజు పాల్గొని నిర్మోహమాటంగా అందరము కూడా గళమెత్తాము. అప్పటి నుంచి ఎవరితో సంబంధం లేని మనుషులతో బెదిరింపులు, అనేక విధాలైనటువంటి మాటలు, వ్యంగ్య వెటకార అశ్లీల చెప్పడానికి వీల్లేని విధంగా అసలు ఎక్కడో పోయింది. ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించారా లేదా అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని అసత్య ప్రచారం చేస్తున్న మాట గురించి మాట్లాడట్లేదు, కానీ శంకరులను భాష్యాన్ని వక్రీకరించారు అన్న మాట అన్న మమ్ములను చాలా విధాలుగా పెడుతూ వచ్చారు. అన్నీ ఎదిరించాం, దేనికైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇదొక సమయం, క్లిష్ట సమయం. మళ్ళీ శంకరుల గురించి ఎవరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా, శంకర విజయాన్ని ఏమాత్రం వక్రీకరించడానికి, ఏ సందర్భంలో వక్రీకరించడానికి ప్రయత్నించినా మొత్తం హైందవ ప్రజానికం ఒక్కటై గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని సాక్షాత్తు వైష్ణవ సమాజం నుంచే చాలామంది మాకు మద్దతు తెలుపుతూ ఫోన్లు చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తుండడం, అది నిజంగా ఆదిశంకరుల యొక్క వైదుష్యానికి, ఆదిశంకరుల వైభవానికి, ఆదిశంకరుల గొప్పతానికి నిదర్శనంగా మాకు ధైర్యం వచ్చింది. ఇవాళ మనమంతా కూడా ఇంత జరిగినా కూడా మేము అనేక విధాలుగా అన్నాము, స్వామి మీరు పొరపాటున మాట జారొచ్చు, పొరపాట్ల మాట్లాడవచ్చు, ఇంత మధ్యలో ఇంత చర్చోపచర్చలు, ఇన్ని రకాలైనటువంటి అవి యతినిందలు, ఇవన్నీ సామాన్య ప్రజలకు ఏం తెలుసండి? శంకరుణ్ణి దేవుణ్ణి తిడితే నా దేవుడు నువ్వు తిడతావా అని సామాన్యుల యొక్క ఆక్రోశం, సామాన్యుల కోపాన్ని ఎవరమట అరికట్టగలం? అలాంటి పరిస్థితి రాకుండా ఒక్క మాట మీరు దాన్ని వెనక్కి తీసుకొని అలాంటి మాటలు మళ్ళీ అనకుండా ఉన్నట్టుగా చెబితే ఈ కథ సుఖాంతమవుతుందని పెద్ద మనుషులతో తెలియపరిచినా అలా చెయ్యకపోగా ఇంకా వికృతమైనటువంటి రీతిలో ఆ ప్రచారాన్ని మరింత చేసుకుంటూ ముందుకు వెళుతూ ఎదురుదాడి సామాజిక మాధ్యమాల చేయిస్తున్నటువంటి పరిస్థితి అత్యంత దౌర్భాగ్యం. దానిని కూడా ఎదుర్కోవడానికి శంకర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని కాంక్షించే అందరం కూడా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, గతంలో ఇప్పుడు మొన్నటి వార్షికోత్సవాల్లో ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు. ఆదిశంకరులు శుద్ధ వైష్ణవులు, గురువుగారు చెప్పినట్టుగా. మిగతా వాళ్ళు ఎలాంటి శుద్ధులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మీరు అన్నట్టు. అయితే అంతేకాదు, ఆదిశంకరులకు మొహమాటమే లేదు. మా స్వామికి కొంత మొహమాటం ఉన్నా ఆదిశంకరులకు మాత్రం మొహమాటమే లేదు వైష్ణవ సంబంధ విషయంలో అని చెప్పినటువంటి వారు, మరి ఆ విగ్రహం తీసేసి ఆ విగ్రహం ప్లేస్లో ఎవరు ప్లేస్ పెట్టాలి? లేదా ఆ విగ్రహం ఎన్ని అడుగులు ఉంటే అంతకన్నా 10 అడుగుల విగ్రహం ఆదిశంకరుల విగ్రహం పెట్టాలి కదా. మీరు అంత గొప్పగా ఉన్నదని నిర్ణయించినప్పుడు
అందరం డిమాండ్ చేద్దాం. మీరే కదా ఒప్పుకున్నది, అంతకన్నా గొప్పనైనటువంటి ఆదిశంకరుల విగ్రహాన్ని పెట్టి పరమశుద్ధ వైష్ణవుడైనటువంటి ఆదిశంకరులుగా మీరే అన్నారు కదా, అలాంటి ఆ స్వామివారి యొక్క వైభవాన్ని దశ దిశలా చాటేలా అలాంటి కార్యాచరణ చేయండి. కేవలం కుట్ర, కేవలం అవహేళన, కేవలం శంకర సాంప్రదాయం ఉండకూడదు. నిర్వీర్యం అవ్వాలి, ఒకే ఒక్క మతం పెరగాలి అనేటువంటి ధోరణులు ఒక దశాబ్ద కాలంగా కనిపిస్తున్నాయి. అందులో అయోధ్య రామ పట్టాభిషేకం విషయంలో కూడా అలాంటి కుట్రలే చేస్తే అక్కడ సాగలేదు. ఇంకా చాలా విషయాల్లో కూడా ఇలాంటి చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఫలించలేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది భారతదేశంలో ఉండేటువంటి పరిపాలనలో ఉన్న పెద్దవాళ్లతో కొద్దిగా సంబంధాలు రాగానే ఇదే అదునైన సమయం మిగతా వాళ్ళందరినీ మనం నొక్కేసి తొక్కేసి మనమే గొప్పగా చేసుకోవాలి అన్నటువంటి అహంకారంతో ఆ కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగమే ఈ వ్యాఖ్యలు. అలాంటి వాటిని మనం సమష్టిగా ఖండించకపోతే శంకర విజయాన్ని మనం చిన్నపిల్లలకు యువతకు కూడా అర్థమయ్యే విధంగా వారందరికీ తెలిసే విధంగా తెలియజెప్పకపోతే ఇలాంటి దుశ్చర్యలు, ఇలాంటి చరిత్రను వక్రీకరించేటువంటి కార్యకలాపాలు ఇంకా పెట్టేగిపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఇలాంటి ఆదిశంకర వైభవం లాంటి శంకర జయంతి ముందే వచ్చింది, శంకర జయంతి ఉత్సవాలు ఇప్పుడే మొదలైనాయి, శంకర జయంతి దాకా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు ఆ శంకర భగవత్పాదులే సద్బుద్ధిని ప్రసాదించాలని, అంతేకాదు సనాతన ధర్మీయులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మళ్ళీ జన్మలో శంకరుల గురించి ఒక్క తప్పు మాట మాట్లాడినా, శంకర విజయం యొక్క వృత్తాంతం గురించి ఏ ఒక్క విషయం వక్రీకరించినా మనమంతా కలిసికట్టుగా గట్టిగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు హెచ్చరిక చేసి మాత్రమే వదిలేస్తున్నాం. ఇక హెచ్చరికలు మామూలు ప్రకటనలతో సరిపోదు, ఎంతకైనా మనమంతా పరశురాములమై తెగించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని వారు రాకుండా చూసుకోవాలి. మీకు సంబంధం లేని విషయము, మీ మతానికి సంబంధం లేని విషయము, మీరు మీ మతానికి సంబంధించిన గురువు గారిని కానీ, మీ సంప్రదాయాల గురించి కానీ, మీ యొక్క ఆగమం గురించి కానీ ఎంత గొప్పనైనా చెప్పుకోండి. ఎవరైనా కాదంటారా? ఎవరైనా అడ్డుకుంటారా? ఎవరైనా ఏమన్నా అంటామా? అనమే. ఆదిశంకర్ల గురించి మీకేం పనండి? అద్వైత సిద్ధాంతం గురించి వక్రీకరించడం మీకెందుకండి? భారతదేశంలో ఎక్కడ మీరు గూగుల్ సెర్చ్ చేసినా, ఇప్పుడు ఏలో అడిగినా, ఇంకా ఒక 100 ఏళ్ల క్రితం గురించిన ఎన్నో మనకు అంటే ఈ ప్రచురణ రంగం మొదలైనప్పటి నుంచి చూసినా ఆమ్నాయ పీఠాలను ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఆ పరంపర మొత్తము మనకు కనిపిస్తుంటే, ఆదిశంకరుల యొక్క ఆ ఆమ్నాయ పీఠాల వల్ల సనాతన ధనం ఎలా పరిఢవిల్లిందో, ఈ ఆమ్నాయ పీఠాలు సనాతన భారతదేశంలో ఒక పెట్టని గోడల ఏ విధంగా ఉన్నాయో ప్రస్ఫుటమవుతుంటే, ఎవ్వరూ లేని, ఎవరికి రాని, ఏమీ సంబంధం లేని మీరు ఈ అప్రస్తుత అసంబద్ధ అసత్య వ్యాఖ్యలు కువాక్యలు చేసి సమాజంలో మళ్ళీ ఆదిశంకరులు జన్మించక ముందు ఏ దౌర్భాగ్య పరిస్థితులకు కారణమయ్యాయో అలాంటి పరిస్థితులు రావాలని మీరేమైనా కోరుకుంటున్నారా? మీకేమైనా అలాంటి ఆలోచన ఉందా? ఆలోచన లేదనుకుంటే చేసిన తప్పును తెలుసుకొని మళ్ళీ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా, శంకరులను నిందించకుండా మీరు ఈ సద్బుద్ధితో ఉండాలి. బేషరతుగా ప్రజావానికి క్షమాపణ చెప్పి ఇంకా దీనిపై చర్చలు, దీనిపై ఇంకా దూషణలు, ఇంకా మీ మీద ప్రజ మొత్తం ధర్మాన్ని పరిరక్షించే, ధర్మాన్ని ఆచరించే, ధర్మాన్ని ప్రసారం చేసే వాళ్ళందరి మీద ఇంకా 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 విముఖత రాకముందే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అదే ఈ శంకర వైభవం, జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం, ఈ సమ్మేళనం సమావేశం యొక్క ఒక అందరి తీర్మానంగా రావాలని కోరుకుంటూ మీరందరూ అందుకు కరతాళ ధ్వనులు చేయాలని కోరుతూ సెలవు.